ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం ప్రసిద్ధి వైష్ణవ క్షేత్రంగా దక్షిణ భారతంలో విశిష్ట స్థానాన్ని సంపాదించింది. అక్కడి శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామి దేవస్థలం కేవలం ఆధ్యాత్మికతకే కాదు, కళా వైభవానికి కూడా ప్రతీకగా నిలుస్తుంది. ఇక విజయనగర చక్రవర్తులు నిర్మించినట్లుగా ఆలయంలోని శాసనాలు తెలియజేస్తున్నాయి. శతాబ్దాల చరిత్రను మోసుకున్న ఈ దేవాలయం శిల్ప సౌందర్యంతో ప్రతి భక్తుని మనసును ఆకర్షిస్తోంది. గర్భాలయంలోని చెన్నకేశవ మూలవిరాట్ పాద పద్మాలపై సూర్యకిరణాలు ప్రసరించడం ఇక్కడి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఇక చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున జరిగే బ్రహ్మోత్సవాలు పంచరాత్రఘామ శాస్త్రం ప్రకారం ఘనంగా నిర్వహిస్తారు. ఇక 14 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో ఆధ్యాత్మిక ఆనందం నిండిపోతుంది. భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారుగా పేరుగాంచిన చెన్నకేశవ స్వామి అనేక ఊళ్ళ నుంచి భక్తులను తన వైపు ఆకర్షిస్తున్నారు. 4 యుగాలలో మార్కాపుర వైభవం, అలాగే మార్కాపురం ప్రాచీన కాలంలో గజరాజ్యంగా పేరుగానించింది. ఎందుకంటే ఏనుగులు స్వామివారిని నీటితో అభిషేకించేవి అని పురాణ కథలు చెబుతున్నాయి. త్రేతాయుగంలో మాధవిపురంగా, ద్వాపర యుగంలో స్వప్నసోపనంగా, అలాగే కలియుగంలో మరికాపురంగా చిరస్మరణీయ స్థానం పొందింది. ఇక భక్తి ప్రేరణతో మరిక అనే యాదవ మహిళ స్వామికి పాలాధారణతో అభిషేకం చేయగా ఆమె పట్ల సంతృప్తి చెందిన చెన్నకేశవుడు ఆమె పేరునే ఈ క్షేత్రానికి ప్రతిపాదికగా తీర్చిదిద్దినట్లు పురాణాలు చెబుతున్నాయి. కాలక్రమంలో మరికాపురం పేరే మార్కాపురమైంది అని స్థానికులు చెబుతున్నారు. ఇక 15వ శతాబ్దం శిల్పకళ నైపుణ్యం 1405-1459 మధ్యకాలంలో ఈ దేవాలయం నిర్మించబడింది. ఆలయంలో 18 శాసనాలు ఉండగా అవి విజయనగర చక్రవర్తుల పాలనలో నిర్మించినవి అని స్పష్టంగా తెలుస్తున్నాయి. ఇక చెన్నకేశవ స్వామి విగ్రహం ప్రత్యేకంగా చక్రం, శంభం, గదతో అలంకరించబడి ఉంటుంది. ఎడమ చేతి వద్ద చక్ర రూపం ఆదిశేషుని ప్రతిబింబం ఆకర్షణగా నిలుస్తుంది. మార్కండేయ మహర్షి తపస్సును కేశి రాక్షసుడు భగ్నం చేయగా చేపట్టిన యుద్ధంలో స్వామి ఆదిశేషుని చక్ర రూపంగా ప్రయోగించి రాక్షసుని హతమార్చినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. స్వామి పాదాల వద్ద మార్కండేయ మహర్షి, మరిక మరియు ఆమె కుటుంబ బొమ్మలు చెక్కినబడిన శిల్పాలు ఈ పురాణానికి నిదర్శనాలుగా చెప్పుకోవచ్చు. మరిక భక్తి, స్వామి అనుగ్రహం. మరికాదేవి పాలు అమ్మే సాధారణ మహిళ. భక్తి ప్రేరణతో ప్రతిరోజు స్వామికి పాలు సమర్పించేది. ఇంట్లో ఒత్తిడి ఎదుర్కొంటున్నప్పుడు స్వామి స్వప్నంలో కనిపించి మార్గ మధ్యంలో గుండ్లకమ్మ నుంచి తీసే ఒక పిడికెడు ఇసుకను ధాన్యపు గదిలో వేయమని సూచించాడట. ఈ ఇసుక బంగారమై దీనితోనే ఆలయ గృహ నిర్మాణం కూడా నిర్మించబడింది అని దైవ కథలు ఇప్పటికీ స్థానికలలో వినిపిస్తున్నాయి. ఇక మార్కాపుర శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థలం కళా చరిత్ర, అలాగే భక్తి సమ్మేళనం అని చెప్పుకోవచ్చు. ఈ క్షేత్రం కేవలం దక్షిణ భారతదేశంలోనే కాదు, దేశవ్యాప్తంగా వైష్ణవ సాంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తోంది. ఆదిశేషుడైన పాము ప్రేమ చక్రంగా ఉపయోగించి కేసును సంహరించాడట. అందుకే ఇక్కడ స్వామివారి స్వరూపం భిన్నంగా ఉంటుంది. ఎక్కడైనా విష్ణువు స్వరూపం శంఖ చక్రములు కుడి చేయి ఎడమ చేతిలో గద ఉంటుంది. కానీ ఇక్కడ స్వామివారి స్వరూపం శంఖ చక్రములు కుడి చేతిలో గద, ఎడమ చేతిలో పాము ఉంటుంది. ఈ పాము ప్రేమ చక్రంగా ఉపయోగించి కేసును సంహరించాడు కాబట్టి స్వామివారు ఇక్కడ కేశవనామకు వెలిసినారని చెప్పి, అదేవిధంగా స్వామివారు అందంగా సుందరంగా ఉన్నారని, చెన్న అంటే అందమైన సుందరమైన చెన్నకేశవ స్వామి వెలిసినారని చెప్పి కూడా మనకు స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా స్వామివారి మార్కండేయ మహర్షి ఉంటారు. ఈ మార్కండేయ మహర్షి మొట్టమొదటిగా ఈ ప్రాంతము మార్కండేయ పరంగా సిద్ధి చెందుతుంది. కారణంగా కలియుగంలో గొల్లదపులు మారిక మారన్న అనే గొల్లదపులు స్వామివారికి గర్భాలయం చేశారట. వారి కేవలం కావాల కోరుకోమంటే ఎప్పుడు మీ పాదాల చెంతనే ఉండాలని చెప్పి వారిద్దరు కూడా స్వామిలో ఐక్యమయ్యారని, ఈ మార్గాన్ని గొలబడిగా స్వామివారిని గర్భాల నిర్మాణం చేసింది కాబట్టి ఆ పేరుగా ఈ మార్కండేయ మార్కాపురంగా ప్రసిద్ధి చెందని చెప్పి కూడా మనం స్వామివారి ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా స్వామివారి దశావతారాలు ఉంటారు సార్, చూడండి. పంచభూమవరాహనాసింహ వాహనం రామ రామ రామచ బౌద్ధులు,
ఒకసారి స్వామిని సేవిస్తే దశావతారం సేవించినంత భాగ్యం కూడా కలుగుతుందని చెప్తున్నారు స్వామినారాయణ. ఈ దేవాలయ నిర్మాణం మాత్రం కృష్ణదేవరాయ వంశస్థులు స్వామిని సేవించి నిర్మాణం మొదలుపెట్టారట. తర్వాత కృష్ణదేవరాయ పూర్తి చేసి ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహించాలని చెప్పి మనకు శాసనాల ద్వారా తెలుస్తుంది. जय श्रीमन्नारायण जय चन्नकेशव कृतयुगे गजारण्ये త్రేతాయా మాధుపురి ద్వాపరే స్వర్గసోపాన కలియొచ్చే మార్కాపురి. కృతయుగంలో శ్రీ మార్కాపురం మనం గజారణ్యం అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. తర్వాత స్వామివారు కృతయుగంలో వెలిసారని చెప్పి మన మార్కాపురం చెన్నకేశ్వర స్వామివారు మనకి ఇక్కడ పురాణ వచనము. అదేవిధంగా స్వామివారు 4 యుగాల నుంచి ఇక్కడే ఉన్నారని చెప్పి వెలిసారని చెప్పి కూడా మనకు స్థల పురాణము. స్వామివారు ఇక్కడ కృతయుగంలో గజారణ్యము అనేగా పిలువబడేది ఈ ప్రాంతము. అంటే ఎక్కువగా వేణుగులతో సంచరించేటి ప్రాంతము. స్వామివారిని ఎక్కువగా అప్పుడు ఈ ఈ నల్లమల ఫారెస్టు, నల్లమల అరణ్యం అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఈ నల్లమల ఫారెస్ట్లో స్వామివారు గజారణ్యం అంటే ఏనుగులతో స్వామివారు సేవింపబడ్డారని చెప్పి కృతయుగంలో. అయితే ఈ మార్కండేయ మహర్షుల వారు కృతయుగంలో ఇక్కడ ఈ గజారణ్యంలో తపస్సు చేసుకునేటప్పుడు కేశి అనే రాక్షసుడు ఆయన తపస్సుకు విఘ్నాలు కలిగించేవాడట. సరే ఈ కేశిని సవరించేది ఎవరయ్యా అని చెప్పి మార్కండేయ మహర్షుల వారు ఎవరయ్యా అంటే 16 ఏళ్ల బాలకుడు మృత్యుంజయుడిగా పరమేశ్వరుడి దగ్గర వరం పొంది ఉన్నవాడు. ఈ మార్కండేయ మహర్షుల వారు తపస్సు చేసుకునేటప్పుడు కేశి అనే రాక్షసుడు ఆయన తపస్సుకు విఘ్నాలు కలిగించేటప్పుడు సరే ఆయన శివారాధనుడు కాబట్టి శివుడి గురించి తపస్సు చేశాడట. శివుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఇతను సంహరించేది ఒక విష్ణుమూర్తి మాత్రమే చెప్పారట. మరలా మార్కండేయ మహర్షుల వారు విష్ణుమూర్తి గురించి తపస్సు చేశాడట. విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఆయన ఆయుధములైన శంఖము, చక్రము, గదతో లాభం లేక ఆదిశేషుడైన పామును ప్రయోగ చక్రంగా ప్రయోగించి కేశిని సంహరించాడట. అందుకే ఇక్కడ స్వామివారి స్వరూపం భిన్నంగా ఉంటుంది. ఎక్కడైనా విష్ణుమూర్తి స్వరూపం శంఖ చక్రములు, కుడి చేయి అభయహస్తం, ఎడమ చేతుల గద ఉంటుంది. కానీ ఇక్కడ స్వామివారి స్వరూపం మాత్రం శంఖ చక్రములు, కుడి చేతుల గద, ఎడమ చేతిలో పాము ఉంటుంది. ఈ పామును ప్రయోగ చక్రంగా ప్రయోగించి కేశిని సంహరించాడు కాబట్టి స్వామివారు ఇక్కడ కేశవనామంతో వెలిసినారని చెప్పి, అదేవిధంగా స్వామివారు అందంగా సుందరంగా ఉన్నారని, చెన్న అంటే అందమైన సుందరమైన చెన్నకేశవ స్వామిగా వెలిసినారని చెప్పి కూడా మనకు స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా ఈ దేవాలయం మొట్టమొదటగా స్వామివారు మార్కండేయ మహర్షుల ద్వారా వెలిసినారని చెప్పి ఈ ప్రాంతము మార్కండేయపురంగా ప్రసిద్ధి చెందని చెప్పి కాలానుగుణంగా కలియుగంలో గొల్ల దంపతులు, యాదవ దంపతులు, మారిక మారన్న అనే దంపతులు స్వామివారికి గర్భాల నిర్మాణం చేశారట. వారికి ఏమరకాలో కోరుకోమంటే ఎప్పుడు మీ పాదాల చెంతన ఉండాలని చెప్పి వారిద్దరు కూడా స్వామివారి ఐక్యమైపోయారని, స్వామివారి స్వరూపంలో స్వామివారి ఎడం ప్రక్కన ఈ దంపతులు కూడా కొలువు తీరి ఉన్నారు. అదేవిధంగా ఈ మారిక అనే గొల్లవని స్వామివారికి గర్భాల నిర్మాణం చేసింది కాబట్టి ఆమె పేరు మీదుగా ఈ మార్కండేయపురము మారికాపురి, మార్కాపురంగా ప్రసిద్ధి చెందని చెప్పి కూడా మనకు స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా ఈ దేవాలయ నిర్మాణం మాత్రం అనేక రాజులు, బ్రహ్మనాయుడు, చోళరాజులు, తర్వాత కృష్ణదేవరాయల కాలంలో ఎక్కువగా ఈ దేవాలయ నిర్మాణం జరిగిందని చెప్పి మనకు శాసనాల ద్వారా తెలుస్తుంది. కృష్ణదేవరాయలు 15వ శతాబ్దంలో ఈ దేవాలయ నిర్మాణం చేశారు. అదేవిధంగా ఈ మనకు ప్రత్యేక విశేషం ఏమిటంటే ధనుర్మాసంలో గరుడాల వారి పక్కన 2 రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల ద్వారా స్వామివారి గర్భాలయంలో సూర్యకిరణాలు పడి డిసెంబర్ 16 నుంచి జనవరి 13 భోగి వరకు ఈ కిరణాలు స్వామివారిని సృజించి అందరికీ భక్తులకు కనుల విందుగా జరుగుతాయని కూడా ఈ ధనుర్మాస విశేషంగా మనకి మార్కాపురం చెన్నకేశవ స్వామి విశిష్టత. జై శ్రీమన్నారాయణ, జై చెన్నకేశవ. జై చెన్నకేశవ. మార్కాపురం పట్టణంలో వేంచేసినటువంటి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారు 4 యుగాల నుంచి ఇక్కడే ఉన్నారని, ఈ 4 యుగాల నుంచి కూడా దేవాలయము వివిధ రాజులు వచ్చి సేవించి ఆలయాన్ని అభివృద్ధి చేసినారని స్థల పురాణం ద్వారా తెలుస్తున్నది. ముఖ్యంగా
15వ శతాబ్దం రాయల వారి కాలం నుంచి కూడా శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా దర్శించుకొని ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా ఆలయ నిర్మాణం చేసి బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహించినట్టు ఇక్కడ శిలాశాసనాల ద్వారా తెలుస్తున్నది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో మార్కాపురం పుర ప్రముఖులైతేనేమి, నియోజకవర్గ శాసనసభ్యులైతేనేమి, గౌరవనీయులు పెద్దలు కందుల నారాయణ రెడ్డి గారు ఈ ఆగిపోయిన గోపురాల నిర్మాణంలో ప్రత్యేక చొరవ తీసుకొని 1,50,00,000 శాంక్షన్ చేయించి ఉన్నారు. దాంతో కూడా నిర్మాణాలు మొత్తం కూడా పూర్తి చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తారని తెలియపరుస్తున్నాను. అదేవిధంగా బ్రహ్మోత్సవాలు మార్కాపురం పట్టణంలో 4 మాడ వీధులలో వ్యవహరించి 4 రథసప్తమి అయితేనేమి, రథోత్సవం అయితేనేమి, ఈ వార్షిక ఉత్సవాలు అయితేనేమి ఇవన్నీ కూడా కన్నుల పండుగ నిర్వహిస్తున్నాము. అంతేకాకుండా ఇక్కడ ఈ రథసప్తమి ఉత్సవాలు రేపు జనవరి 25న నిర్వహించడం జరుగుతుంది. సప్తవాహనాలతో ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఇక్కడ కూడా సప్తవాహనాలతోటి కార్యక్రమం నిర్వహించి సాయంత్రము వెండి దాదాపు 554 కేజీల వెండి రథంతో సాయంత్రం రథసప్తమి ఉత్సవము నిర్వహించబడుతుంది. దాదాపు 1,00,000 మంది వరకు భక్తులు కూడా చుట్టుపక్కల ప్రాంతాలు అయితేనేమి, జిల్లాల వాసులు అయితేనేమి వచ్చి దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలవుతారు. జై చెన్నకేశవ, జై శ్రీమన్నారాయణ. ముఖ్యంగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారు రాయలసీమ ఎలవేల్పు 1970కి పూర్వము మన ప్రాంతము కర్నూలు జిల్లాగా ఉండేది. అప్పుడు అందరూ కూడా రాయలసీమ జిల్లాల నుంచే ఈ దేవాలయానికి వచ్చి, ముఖ్యంగా రాయలసీమ జిల్లాల వాళ్ళే కాకుండా కూడా కర్ణాటక జిల్లాల నుంచి కూడా మన స్వామివారికి ముఖ్యంగా వచ్చి ఇక్కడ తల్లినాలు ఇవ్వటము, నైవేద్యాలు చేసుకొని స్వామివారికి కళ్యాణాలు చేసుకొని స్వామివారికి మొక్కులు సమర్పించుకోవటము ముఖ్యంగా ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు కూడా అదే విధంగా ఆలయానికి కూడా వారు కూడా ఆలయ అభివృద్ధిలో పాల్పంచుకుంటున్నారు. జై చెన్నకేశవ, జై శ్రీ. హాయ్ కృష్ణ, నేను అనంతపురం డిస్టిక్ నుంచి వస్తున్నాను. చెన్నగిరి స్వామి వచ్చినప్పుడల్లా నిద్ర చేస్తాం 2 రోజులు. మా తాతోళ్ళు ఇక్కడే ముక్కుతారు, మా నాన్నోళ్ళు, నేను, నా పిల్లలు అందరూ ఇక్కడే. మా ఇక్కడ చానాద్దులో ముక్కున్నప్పుడు చాలా కోరికలు నెరవేరినాయి, అందుకని ఇక్కడికే వస్తున్నాము. మా ఇంటి దేవుని వదులుకోకుండా ఇక్కడే నిద్ర చేసిపోతాం స్వామి. వచ్చిన వాళ్ళకి నిద్ర చేసే పోతాం, నిద్ర చేసి అభిషేకం చేయించుకొని పోతాం. చెన్నగిరి స్వామిని ముక్కుంటాం, మా ఇంటి దేవుడు కాబట్టి చెన్నగిరి స్వామిని. నా పేరు నరేష్, మాది ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా, అనంతపురమే. మా చెన్నకేశవ స్వామి అంటే మాకు చాలా ఇష్టం. మా కులదేవుడు లాగా. ఇప్పుడు వచ్చిన ప్రతి సంవత్సరము ఇక్కడే నిద్ర చేసి వెళ్తాం. మేము కోరిన కోరికలను నెరవేరుతున్నాయి దేవుని ద్వారా. మా తాతల కాలం నుంచి దేవుని పూజిస్తున్నారు. మా నాన్నవారు పూజిస్తారు, మా పిల్లలు పూజిస్తారు. ఇక్కడికే వచ్చి అన్ని దేవునికి అభిషేకం చేయించుకొని పూజ చేయించుకొని వెళ్తాం మేము.